ఒక డిఫరెంట్ షేడ్లో కనిపిస్తూ ఉంటారు. అండ్ మనం ఎవరికైనా సరే క్యాజువల్గా చెప్తూ ఉంటాం లవ్ యూ, బట్ ఆయన లవ్ యూ రాజా అంటూ ఎంతో మందికి హార్ట్స్ ఇస్తూ లవ్స్ ఇస్తూ అన్కండిషనల్ లవ్ తీసుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉన్నారు. అండ్ మరొక కొత్త ప్రాజెక్ట్తో మన ముందుకు వచ్చేస్తున్నారు. అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి, డీటెయిల్స్ అన్ని కూడా తెలిసేసుకుందాం. అండ్ ఫస్ట్, తెలుగు సినిమా పరిశ్రమలో రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మన పోసాని కృష్ణమురళి గారు. 100కు పైగా చిత్రాలకు కథా రచయితగా, సంభాషణల రచయితగా వ్యవహరించి 500కు పైగా సినిమాలలో నటించిన పోసాని గారు గతంలో ఆపరేషన్ దుర్యోధన వంటి శక్తివంతమైన చిత్రానికి దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. బట్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి కొంచెం గ్యాప్ అనేది అవసరం. గ్యాప్ తర్వాత మంచి ఫుల్ ప్యాక్డ్గా వస్తారు. బట్ ఆ కొంచెం గ్యాప్ తర్వాత ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్తో ముందుకు వస్తున్నారని చెప్పొచ్చు మన పోసాని కృష్ణమురళి గారు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, మనందరి ఫేవరెట్ పర్సన్ పోసాని కృష్ణమురళి గారిని స్టేజ్ మీదకి సాదరంగా చప్పట్లతో ఆహ్వానించేద్దాం. కంగ్రాచులేషన్స్ సార్. టైటిల్ మామూలుగా లేదు, టైటిల్లో ఉన్న పోస్టర్ మామూలుగా లేదు. నాకు ఈ పోస్టర్ తెలిస్తే నేను కూడా రెడ్ కలర్ శారీ కట్టుకొచ్చి చూస్తుండే అనమాట. అది కొంచెం కనిపించింది, అందుకే శారీలో వచ్చా. ఎస్, సో మరొకసారి గట్టిగా చప్పట్లతో మనం. అలాగే ఈ సినిమాలో 3 బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఉన్నారనమాట. ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, వాళ్ళని కూడా స్టేజ్ మీద పిలిచేద్దాం. ఐ రిక్వెస్ట్ కాజల్ శర్మ, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాం కాజల్ శర్మ. అలాగే గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. హిందోలా చక్రవర్తి, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే ఆయేషా బాను. ఏ సౌండ్లో 3 హీరోయిన్లు పెట్టారు, సౌండ్ లేదు అసలు. ఆర్టిస్ట్ వెల్కమ్. అండ్ ప్రమోషన్ వీడియో చాలా తెలుగు, స్పష్టమైన తెలుగుతో చెప్పారు. మేము మీడియాని కలుసుకోబోతున్నాం అని చెప్పేసి చాలా చాలా బాగుంది, చాలా స్వీట్గా అనిపిస్తుంది. అలాగే ఐ రిక్వెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ ఏలేందర్ గారు సూపర్ డూపర్ మ్యూజిక్ అందించారు. కంగ్రాచులేషన్స్ సార్. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి సాధారణంగా ఇన్వైట్ చేసేస్తున్నాం. అలాగే ఇందులో ఒక స్పెషల్ రోల్ చేశారు సాయి మణికంఠ గారు. ఐ రిక్వెస్ట్ సాయి మణికంఠ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాం. ఈ సినిమాకి మంచి ఫోటోగ్రఫీ అలాగే డిఓపి వర్క్ చేసినటువంటి సుధాకర్ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాం. పోస్టర్స్కే మామూలుగా లేవు. ఓ సుధాకర్ గారు కంగ్రాచులేషన్స్ అండి, మామూలుగా లేవు. అలాగే డ్రోన్ వర్క్ చేసినటువంటి రాజేష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానించేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సో చాలా రోజుల తర్వాత ఒక ప్రెస్ మీట్లో కనిపిస్తూ ఉన్నారు మన పోసాని గారు. టైటిల్, బ్యాక్గ్రౌండ్ పోస్టర్ చాలా చాలా బాగుంది. అండ్ ఎప్పుడు చూసినా అదే స్మైల్ ఉంటుంది కాబట్టి, అండ్ మిమ్మల్ని చూస్తే ఒక చిన్నపిల్లని చూసిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది సార్. కాకపోతే చూస్తే వేరే విధంగా వైరల్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం గ్యాప్ తీసుకున్నారు. గ్యాప్ తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్తో వస్తున్నారు. మీడియా వాళ్ళు కూడా కరెక్ట్ టైంకి వచ్చేసారు. అండ్ ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడతారని ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేము అందరం కూడా. ఎప్పుడు వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఏ డేట్తో వస్తున్నారు, ఏ విధంగా వస్తున్నారు, మా అందరికీ అప్డేట్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ పోసాని కృష్ణమురళి గారు ప్లీజ్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఆపరేషన్ అరుణారెడ్డి. నా జర్నలిస్టులందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ కేవలం సినిమా ప్రెస్ మీట్. సినిమా పేరు మీకు తెలుసు, ఆపరేషన్ అరుణారెడ్డి. ఇది నిజాయితీ పరులైన జర్నలిస్టుల కథ. జర్నలిస్టు హానెస్ట్గా ఉంటే సొసైటీ బాగుపడుతుంది అనేది కథ.
అరుణారెడ్డి అనే క్యారెక్టర్, ఈ మేడం హిందూడ చక్రవర్తి మెయిన్ లీడు చేస్తున్నారు. ఇందులో ఒక ఛానల్లో తను కూడా ఒక జర్నలిస్ట్. తను ఏం చెప్పడానికి వచ్చారంటే, వేరే ఢిల్లీ నుండి నా పేరు బొమ్మారెడ్డి అరుణారెడ్డి, నేను ప్రజలకి హెచ్చరించడానికి వచ్చాను. ఏంటంటే రాజకీయాల్లో ఎవరు వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చారో వాళ్ళ గురించి నేను చెప్తా. ఎవరు రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం వచ్చారో వాళ్ళ గురించి నేను చెప్తా. అంతేగాని ఒక పార్టీని కానీ ఒక రాజకీయ నాయకుడిని కానీ పాలిటిక్స్ కానీ నేను విమర్శించడం లేదు. ఎవరు ప్రజాసేవ కోసం వచ్చారు రాజకీయాల్లోకి వాళ్ళ పేర్లు చెప్తారు. ఎవరు వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చారో ఆ మ్యాటరే ప్రజలందరికీ చెప్పారు. ఆ తర్వాత ఈమె ఇన్స్పిరేషన్తో ప్రజలే జాగ్రత్తగా ఉండి సమాజాన్ని మీరు ఎలా మేలు కొనుక్కోవాలో, ఎలా అలర్ట్గా ఉండాలో అలా చివరిగా చెప్పే కథ ఏం చెప్పింది అరుణారెడ్డి. అంటే సిన్సియర్ అంటే చాలా మందికి నచ్చదు కదా. దొంగ అయినా, అంతకంటే దొంగ అయినా, అంతకంటే ఇంకా లోఫర్ అయినా వాళ్ళకి బలగం ఉంటే చాలు, వాళ్ళందరూ గొప్పవాళ్ళు. చాలా హానెస్ట్గా మాట్లాడితే, చాలా సిన్సియర్గా మాట్లాడితే, చాలా బోల్డ్గా మాట్లాడితే వాడు దొంగ, వాడు రౌడీ, వాడు సన్నాసి, వాడు సమాజంలో ఉండకూడదు అనేది ఈమె కథ. లాస్ట్లో ఇలాంటి హానెస్ట్ ఉన్న ఒక జర్నలిస్టు ఒక పాలిటిక్స్ వల్ల బజార్ను పడుతుంటే ఒక మంచి ముఖ్యమంత్రి, ఆ క్యారెక్టరు ఎంపీ రఘునందనరావు గారు వేశారు ఆ వేషం. చాలా థ్యాంక్స్ రఘునందన్ అన్న, మీరు నాకు అవకాశం ఇచ్చారు. ఆయన మంచి ముఖ్యమంత్రి, ఇలాంటి అమ్మాయి ఉండాలి, జర్నలిజంలో ఉండాలి అని చెప్పి ఈ అమ్మాయిని హెల్ప్ చేస్తాడు. చివరికి చేసి ఈ అమ్మాయిలో ఎంత మంచితనం ఉంది, ఎంత గొప్ప జర్నలిస్టో చెప్పిన కథ ఇది. ఇంకా ఈ సినిమాకి పాలిటిక్స్కి ఎలాంటి సంబంధం లేదు. అక్కడ లేటెస్ట్గా ఉన్న రాజకీయాల్లో కానీ మరొకరు కానీ 100% సిన్సియర్ సినిమా. అది నేను కథ, మాటలు, డైరెక్షన్ అన్నీ నేనే చేశాను. నేను గర్వంగా చెప్పేది ఏంటంటే, ఇందులో ఉన్న స్క్రీన్ ప్లే ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే అవుతుంది. 100% సినిమా చూసే మీకు తెలుస్తుంది. సినిమా చూసి ఎండు వరకు మీకు ఏం జరుగుతుందో తెలియదు చివరికి. అలాగే నేను మంచిగా ఈ కథ రాసుకున్నా. ఇది ప్రజలకు బాగా నచ్చుతుంది. ఇది అందరూ చూడొచ్చు. ఈ సినిమా భయం లేకుండా చూడొచ్చు. ఇందులో ఉందేమో ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ వాడు చూడొచ్చు, వైసీపీ వాడు చూడొచ్చు, కాంగ్రెస్ వాడు చూడొచ్చు, సిపిఎం సిపిఐ చూడొచ్చు, బీజేపీ చూడొచ్చు, జనసేన చూడొచ్చు, అందరూ చూడొచ్చు. వాళ్ళందరికీ నచ్చే సినిమా ఇది. ఇంకా మీరేని అడిగితే చెప్పండి. ఇందాక మీరు చెప్తూ రాజకీయ పార్టీలు అంటే ఎవరైతే బిజినెస్ చేయడానికి వస్తారో వాళ్ళ గురించి ప్రజాసేవ చేయడానికి వస్తారో అంటున్నారు. అవి ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతున్న విషయాలే కదా సార్? ఏదైనా సమాజంలో కనపడ్డ వాళ్ళు, సమాజాన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి ఎవరైనా చెప్పుకుంటాం కదా. భారతదేశం మొత్తం చెప్పుకుంటాం. పాలిటిక్స్ చిన్న గ్రామం అయినా సరే, ఫలానాతనం ఈ సర్పంచి
ఈ గ్రామంలో గెలిస్తే బాగా పనిచేస్తాను, చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ అడుగుతారు కదా, బాగా చేస్తే పొగుడుతారు కదా, అసలు ఏమి తింటా ఉంటే తెగుడుతారు కదా. అది సమాజంలో ఉంటుంది, రాజకీయాల్లో ఉంటాయి, కుటుంబంలో ఉంటాయి. కుటుంబంలో ఈ అమ్మాయి నా భర్త, నేను భర్తను బాగా చూసుకుంటాను, చూసుకోలేకపోతే భార్య తిడుతుంది, ప్యాకెడతాడు భార్య తిడుతుంది, తాగుతాడు భార్య తిడుతుంది, పిచ్చి పనులు చేస్తాడు భార్య తిడుతుంది కదా. మరి భార్య తిట్టేటప్పుడు మన ఓట్లు వాడు తినేసి, ఓట్లు కాకుండా డబ్బులు కూడా తినేస్తే కొంచెం కూడా ప్రజలు వచ్చించేలా జర్నలిస్టులు మరీ చేయాలి కదా. వాళ్ళు సొసైటీలో భారతదేశంలో వాళ్ళే వన్ ఆఫ్ ద బెస్ట్ పిల్లర్. మరి ఆ పిల్లరే వాళ్ళు క్వశ్చన్ చేయాలి కదా. అలాగే అరుణారెడ్డి గారు క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేసినందుకు ఏం జరిగిందో మీరు చూస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడున్న మీడియా మొత్తం కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండేసి వాటిని మద్దతుగానే ఉన్నట్టు పరిస్థితి ఉంది కదా సార్. ఇప్పుడు తప్పేం లేదు సార్, జర్నలిస్టులకి ఓటు హక్కు ఉంది కదా. ఒక్క జర్నలిస్ట్ కాదు కదా సార్, ఆ జర్నలిస్ట్ చెప్పేది మొత్తం మిగతా వ్యవస్థ మొత్తం కూడా ప్రభావితం అవుతుంది కదా సార్. అది తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క మీడియా ఛానల్ ఉంది, మీడియా ఉంది. ప్రత్యక్షంగా సపోర్ట్ ఇస్తారు, పరోక్షంగా సపోర్ట్ ఇస్తారు. మొత్తం ఆ మీడియా ఒక్కొక్క రాజకీయ వ్యవస్థగా విడిపోయిన పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది సార్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. రిపబ్లిక్ టీవీ ఉంది. రిపబ్లిక్ టీవీ మనం ఏమనుకుంటామంటే బీజేపీ సపోర్ట్ చేస్తాడు అర్ణబ్ గోస్వామి, అలాగే నావికా కుమార్ టైమ్స్ నవ్వులో బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేయొచ్చు, ఇది ఇతను మంచి ముఖ్యమంత్రి. నేను చెప్తా ప్రౌడ్ లేకర్సే, నాకు నరేంద్ర మోడీ గారు నచ్చుతారు. భారతదేశంలో వన్ ఆఫ్ ద హానెస్ట్ టాలెస్ట్ పొలిటీషియన్ అని. అదే బీజేపీలో కొంచెం ఏడన్నా మాకు ఇబ్బంది కలిగిందనుకో నేను క్వశ్చన్ చేస్తా. సేమ్ అలాగే ఈ అర్ణబ్ గోస్వామి ఎంత పొగుడుతాడో బీజేపీని అంత విమర్శిస్తాడు. అంటే ఉన్నాళ్ళలో నువ్వు బెటర్వి, ఆ బెటర్తో మిమ్మల్ని అభినందిస్తున్నాం, కానీ మీ కింద వాళ్ళు ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తాడు. అలాగే నావికా కుమార్ కూడా. కరెక్టే, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు లేదు అలాంటిది అంటున్నాడు. అంటే మన సినిమా కూడా ఆపరేషన్ అరుణారెడ్డి అంటేనే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మీడియా కానీ పాలిటిక్స్ కానీ సంబంధించినటువంటి సినిమా ఇది. సో ఇక్కడ ఎందుకు లేదు, అలాంటిది ఏమైనా చూపిస్తారా మరి? అట్టలేదు అంటే మనం ఏం చేయాలంటే సార్, అదా ఎవరు కెమెరాకి మనము మన ఇంట్లో భార్య బియ్యం జరుగుతుంది, 2 3 ఉంటాయి గడ్డలు, రాళ్ళు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఈ రాయి ఉంది మొత్తం చెండాలు ఏంటంట. ఎప్పుడైనా సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఉద్యోగస్తుల్లో కానీ ఎవరైనా కానీ ఒకడో ఇద్దరో పొరపాటుగా ఉంటుంది. 2 3 పొరపాటు చేస్తే భర్తలు, ప్రపంచంలో భర్తలంతా చెడ్డాలు ఏంటంట. ఒకటి నేనే తప్పు చేస్తాను, అందరూ మొగుళ్ళు చెడ్డాలు ఏంటంట. ఇది ఇట్లానే 1 2 ఎవరైనా మాట్లాడవచ్చు, వాళ్ళ మా ప్రేమతో ఆ పార్టీని అభినందించవచ్చు. అంత మాత్రాన జర్నలిజం చెడిపోదు, జర్నలిస్టు చెడిపోదు. ఇందులో అదే చెప్పారు, వన్ ఆఫ్ ద జర్నలిస్టు ఆనెస్ట్గా ఉంటే రాష్ట్రపతి నుండి, సుప్రీంకోర్టు నుండి, ప్రధానమంత్రి నుంచి, ప్రజల నుండి మొత్తం కూడా ఎలర్ట్ అవుతారు, చైతన్య పనులు అవుతారు. ఈ జర్నలిస్టు ఇలా చెప్పాడు అమ్మ బాబాయ్, అతడు అలా చెప్పాడు అమ్మ బాబాయ్, మనం జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఎవరు తప్పు చేశారు జర్నలిస్టులు కానీ కెమెరాలు కానీ పెడతారా? అంత భయం జర్నలిజం అంటే, అంత ఇష్టపడితే దేశం బాగుంటుంది. ఈ సినిమా నుంచి మళ్ళీ మీరు రాజకీయ పునఃప్రవేశం ఉందా సార్? ఇది రాజకీయ సంబంధమే లేదు. మీరు ఇప్పుడా
ఈ సినిమా తర్వాత నుంచి మళ్ళీ మీరు యాక్టివ్ అవుతారా? చాలా తర్వాత సినిమా చేసుకుంటున్నానమ్మా, చాలా తర్వాత సినిమా చేసుకున్నానమ్మా. నన్ను రోడ్డు మీద పడే మాట్లాడమ్మా. ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలు ఉండాలి కదా. ప్రజాసేవలో ఉండాలంటే సేవ చేయాలి, జైలుకి వెళ్ళాలి, తప్పేం లేదు, తెలుసు కదా. అందుకని ఈ కొంచెం నన్ను క్షమిస్తే సినిమా బాగా చేసుకుంటానమ్మా. సార్ ఒక సీనియర్ మొత్తం మీరే దీంట్లో మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం మీరే చేశారు, ఎందుకు? కారణం ఏంటి? అంటే నేను దానికి తగిన వాడిని. ఎందుకంటే నేను ఎంఏ తెలుగు, ఎంఫిల్ తెలుగు, డాక్టరేట్ కూడా వచ్చి లాస్ట్ వైవాక్ వెళ్ళలేదు. నాకు నాలెడ్జ్ ఉంది. అంటే పైగా 100 సినిమాలు కథ రాసిన వాడిని, కథ, మాటలు, స్క్రీన్ ప్లే. తర్వాత ఆర్టిస్ట్ అయ్యాక మీకు తెలుసు నేను అన్నీ రాయగలను. ఏంటి, నేను నాకు ఎడిటింగ్ చాలా బాగా ఇష్టం. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటర్ అని నేను అనుకుంటున్నాను. అలాగే స్క్రీన్ ప్లే నాకు బాగా ఇష్టం. నేనే ఎప్పుడు స్క్రీన్ ప్లే రాసుకుంటా, నేనే వేసుకుంటా. ఇది ఎడిటింగ్లో కూడా ఇవి అన్ని రకాలు నాకు తెలిసినవే చేస్తా. ఇప్పుడు నాకు లవ్ సీన్స్ నాకు రావంటే పనికి రావు. అలాగే డ్యాన్సు అల్లు అర్జున్ లాగానే చేయలేను కదా, మహేష్ బాబు లాగా లవ్ చేయలేను కదా. నాకేం తెలుసో నేను ఎలా చేయగలను అదే ఈ సినిమాలో చేశాను. అది తెలియనప్పుడు కూడా ఒక మంచి అమ్మాయి తీసుకొని లవ్ సీన్స్ అట్లాంటి సినిమా పెట్టడం. ఈ సినిమాలో సార్ మీరు రఘునందరావు గారు సీఎం గారు పెట్టినట్టున్నారు కదా, అంటే భవిష్యత్తులో ఆయన ఇక్కడ తెలుగు రాష్ట్రంలో ఒక పార్టీకి నుంచి ఇలా చేయొచ్చు అనేసి ఆ రకంగా ఏమైనా హింటిస్తున్నారా? అట్టలేదు. ఎందుకంటే ఆపరేషన్ దుర్యోధన చూడండి, అందులో నరసింహ గారు తెలుసుకొని తెలుగుదేశంలో అప్పుడు 4 సార్లు మా ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి మంత్రి అయ్యారు. ఆయన్నే ముఖ్యమంత్రిని పెట్టుకున్నారు. అంటే వాళ్ళ యాటిట్యూడ్ బాగుంటుంది. రఘునందరావు గారు చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడున్న పాలిటిక్స్. అందుకని ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు కాబట్టి అలా ఏమన్నా క్రియాశీలకంగా ఆయన ఉన్నాడు కాబట్టి నేను కూడా క్రియాశీలకంగా దూరాలి కాబట్టి నేను అతను పరిచయం బాగా, నేనంటే ఇష్టం. అంటే పొలిటీషియన్ కాబట్టి లాస్ట్ అన్నా అంటే రఘునందన్ గారు నాకు నేనంటే బాగా ఇష్టం, నాకు ఆయన బాగా ఇష్టం. ఆయన గెటప్ బాగుంది. నేను అడిగాను, అన్నా మీరు సీఎం క్యారెక్టర్ ఇస్తే బాగుంటుందంటే కథ విన్నాడు, విని బాగుంది మురళి నేను చేస్తానని చేశాడు. అంతే సంబంధం, ఇంకేం లేదు. సినిమా ఇండస్ట్రీ నుంచి సార్ లాస్ట్ క్వశ్చన్ సార్ నా సైడ్ నుంచి చెప్పన్నా. సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు తమిళ్లో మన విజయ్ గారు పాలిటిక్స్ రావడం జరిగింది, విన్ అవడం జరిగింది. దీనిపైన మీ కామెంట్ ఏంటి సార్? నాకు 1986 నుండి అతను నాకు తెలుసు. చిన్నప్పుడే వేషాలు తీసుకుంటా మద్రాసులో చూశాను. నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో అట్లా మద్రాసులోనే చదువుకున్నాను. అయితే అతను పాపులాడే టైప్ కాదు. అంటే నా దగ్గరగా చూసిన మనిషి. వాళ్ళ నాన్న కొట్టింది, వాళ్ళ నాన్న 70 సినిమాల దాకా డైరెక్ట్ చేశాడు. తెలుగులో కూడా చేశాడు. యాక్షన్ ఫిల్మ్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఆయన కొడుకుని ఆర్టిస్ట్ చేసుకున్నాడు. అది కూడా చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఫస్ట్ ఇది మన కెప్టెన్ అన్నటువంటి విజయకాంత్ గారు ఆయన చేస్తే చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ అతను తొందరగా మనం పైకి రావాలి అనే టైప్ కాదు. ఒకడు కొట్టి బయటికి వెళ్ళాలి, ఆ పార్టీ ఈ పార్టీ మొత్తం కలుపుకొని ఏదో కొంచెం చేయాలి లేదు. తను అన్నీ అనుభవించిన తర్వాత అంటే షార్ట్ టైంలో ఇంతమంది ప్రజలు నన్ను లైక్ చేస్తున్నారు. ఏది కమల్ హాసన్ కంటే, రజనీకాంత్ కంటే కూడా ఆ లెవెల్లో వస్తున్నారు. అండ్ అవన్నీ ఉన్నాయి అతనికి. అందుకని నేను పదవిలోకి వస్తే బాగా చేయొచ్చు అనే రాజకీయంలో వచ్చాడు ఆయన. ఇప్పుడు మిగతా తెలుసు కదా, అతనికి 106 వస్తే ఇప్పుడు వాళ్ళు చూడండి పదవి కోసం ఎంతమంది అతన్ని అభిమన్యుడిని చేశారు. ఎంతమంది
అసలు ఎంత ఘోరాతి ఘోరం అంటే ఒకళ్ళు కాదు, ఎన్ని రకాల పార్టీలు అందులో అన్నీ. ఒక ఏదో ఒక ముస్లిం పార్టీ, మరి ఇంకొకటి పార్టీ, సిపిఐ పార్టీ, ఇంకో పార్టీ, డిఎంకే పార్టీ, ఏఐడిఎంకే పార్టీ. అసలు డిఏ కాదు, పాకిస్తాను భారతదేశం ఎంత దూరంగా ఉంటాయో డిఎంకే అంత దూరంగా ఉంటాయి. ఇతరులకి ముఖ్యమంత్రి అవుతాడేమని చెప్పి రాత్రి అంతా వేగవాల ఇద్దరు కలుస్తున్నారు అంటే ఒక ఇబ్బందిగా చెప్పాలంటే మగాడు కలుస్తాడా? ఎవరన్నా నేను ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరన్నా మంచోడు వస్తే నేను చాలా సంతోషపడతాను. అతను గుడ్ మ్యాన్ అండ్ వెరీ గుడ్ మ్యాన్, ఐ కెన్ సే ప్రౌడ్లీ. అతను ఎప్పుడో చూడండి ఈ వయసుతో అంతే మాట్లాడతాడు. చూడండి మీరు ఎక్కడన్నా ఎవరైనా తిట్టాడని చూడండి, అవినీతి అది 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 ఒకరి పేరెత్తి కానీ లాస్ట్లో వెక్సైపోయి ఒక డిఎంకేని ఓడించాలి అన్నాడు తప్ప అతను తెగతిడుతుంటే అన్యాయం చేస్తుంటే ఇంట్లో గొడవ, ఊళ్ళో గొడవ, సిటీలో గొడవ, తమిళనాడు మొత్తం గొడవ ఇతని మీదే. ఇతను మొత్తం చార్లెస్ సోమరాజ్ కంటే ఘోరం అలా చేశారు. మరి పబ్లిక్ అతనికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ చేయాలన్న కనీసం వర్మంతన చేయొద్దా? కొంచెం ఒక రోజు అసలు అతను గవర్నర్ గారు కూడా ఏమండి అన్నీ వస్తేనే నేను మీకు ఇస్తాను. ఒకప్పుడు చాలాసార్లు ఈ 10 ఈ 12 ఉన్నాయండి, ముందు ముఖ్యమంత్రి చేస్తాండి, అసెంబ్లీలో చేస్తా అంటే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ మహానుభావుడు లేదండి అన్నీ ఉండాలి నేను ఇస్తాను సార్ లేదని చక్కగా వెళ్ళిపోయాడు, కేరళ వెళ్ళిపోయాడు. అతను అయినా ఒక కామెంట్ చేయాలి, చూసారా ఎంత అన్యాయం ఈ గవర్నరు అని అనలే. గవర్నర్ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు. అలాంటి వాడే ప్రజలకి మంచి చేయగలుగుతాడు. హోసన్ గారు అన్నా సార్, ఇప్పుడు ఇది ఆపరేషన్ అరుణారెడ్డి అనే టైటిల్ పెట్టారు కదా, అంటే ఆపరేషన్ అరుణా చౌదరి, లేదంటే ఆపరేషన్ అరుణా యాదవ్, ఇటువంటి కాదు అరుణా వ్యాస్ ఇలా చాలా ఉన్నాయి కదా, మీరు పర్టికులర్గా అరుణారెడ్డి అని పెట్టడానికి కాదు. ఎన్టీ రామారావు గారు చౌదరి జస్టిస్ చౌదరి పెట్టుకున్నారు. కమ్మాడు ప్రేమ ఉన్నట్టుగానా ఇది ఎలా పెట్టలేదు కదా వ్యవస్థ. సరే ఇంకోటి చూడండి, మోహన్ బాబు గారు రాయలసీమ రామన్న చౌదరి, మరొకరు బాలకృష్ణ గారు, సమరసింహారెడ్డి. నన్ను అడుగుతారు ఏ ఫిట్టింగ్ పెట్టాలంటే నాతో ఫస్ట్ ఒక సినిమా చేయలేండి సార్. సార్ చాలా రోజుల తర్వాత సినిమా చేస్తున్నారు, చాలా ప్రాబ్లమాటిక్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా సినిమా చేస్తున్నారు. ఆపరేషన్ దుర్యోధనలో సముద్రాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈ సినిమాకి ఏం తీసుకొస్తున్నారు? అంటే చేయటం లేదండి. మీకు సినిమాలో అంటే నేను గ్యారంటీ చెప్తాను, రిలీజ్ తర్వాత కూడా చెప్పండి కావాలంటే. ఇది నా జీవితంలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే. మీరు చూడవచ్చు, మంచి కథ మీరు చూడవచ్చు. అంటే ముత్యాలలో ముందుతో నేను పోతాను. ఈ సినిమాలో వచ్చే విషయాన్ని కానీ, ఒక బూత్ కానీ, ఒక విజువల్ ఆక్వర్డ్నెస్ కానీ, వల్గారిటీ కానీ ఏమీ మీకు కనపడవు. ఒక్కడి కనపడి తీర్చుతున్నా ఆ రోజు నేను సినిమా ఆపేస్తాను. అంత క్లియర్గా రాసుకున్నాను. అది ఇవరికి సైతబంధం వెళ్ళి చేసుకుందాం, ఏం చేసి శివయ్య రేస్ రావే స్నేహితులు ఏం చేస్తుంటా గాయం అట్లాంటివి. ఎక్కువ నేను ఈ డబుల్ మీనింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు నాకు కథ స్క్రీన్ ప్లే మీద ఇష్టం. మెంటల్ కృష్ణ కూడా బోర్డు సీన్స్ చేశారు కదా, ఇది మెంటల్ కృష్ణ బోల్డ్గా లేదు, కథ లాంటిది. ఎందుకంటే
ఇతను బ్యాడ్ అయి ఉంటే తప్ప ఆ అమ్మాయి వాళ్ళ దగ్గరికి రాదు, వాళ్ళకి కలవదు అని చెప్పి చివరికి కొట్టిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత చెప్తాడు. మా అబ్బాయి కోసాన్ని మగవాడు, కానీ మీరు ఎలా కలవాలని ఈ ప్లాన్ చేశాడమ్మా, వీడితోనే ఫస్ట్ అక్షంతలు వేసుకోండి. అక్కడ ఏడుపు వచ్చింది జనాలకి, అందుకే సినిమా ఆడింది. ఈ నెల ఎండ్ అనుకుంటున్నాము, కానప్పుడు జూన్లో 100% అవుతుంది. హిందూల చక్రవర్తి సో ఇక్కడ అదే అడుగుతున్నా అన్నా ప్లీజ్. అవసాని గారితో ట్రావెల్ చేయడం కానీ ఇప్పుడు ఆయనకి కొంచెం అగ్రెసివ్నెస్ ఉంటుంది సెట్స్లో. సో అది మోస్ట్ ఛాలెంజింగ్ ఏమనిపించింది మీకు? Translation. Actually, Posan is a very aggressive. So while Share your balancing experience. in sets. What is the most challenging with working with అవసాని గారు? నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. ఓసారి గుండా, రౌడీ, రఫ్ అండ్ టఫ్, టిఫ్ అండ్ టిఫ్, నువ్వు ఎలా బతికొచ్చావు, ఇది ట్రాన్స్లేషన్. First of all, thanks to each and every one of you present in this room today. Thanks to the media family and my respected seniors. I will definitely answer this question. I think इस मूवी में मैंने सिर्फ सर से एक्टिंग ही नहीं, डिसिप्लिन, डेडिकेशन एंड डिफरेंट एस्पेक्ट्स ऑफ सिनेमा मैंने सीखा. एंड ऑनेस्टली मैं पहले बहुत नर्वस थी क्योंकि मैं सर के साथ काम कर रही थी, क्योंकि सर एक जाने माने एक्टर है, इज अ वेरी रिस्पेक्टेड एक्टर. तो जब मैं सर से मिली एंड सर ने मुझे ऑपरेशन अरुणा रेड्डी के बारे में नरेशन दिया, तो ये जो कैरेक्टर है ना अरुणा रेड्डी, आई इमीडिएटली फेल इन लव विद अरुणा रेड्डी. मुझे लगता है अरुणा इज अ पावरफुल वुमन, अरुणा इज सेंसिटिव येट इमोशनली बैलेंस्ड, एंड आज के डेट पे अरुणा जैसी लड़की सोसाइटी में और भी ज़्यादा होनी चाहिए. सर ने मुझे इतने अच्छे तरीके से समझाया इस कैरेक्टर के बारे में, एंड एवरी डे मुझे इसे सीखने को मिला. एंड ही वॉज सो पोलाइट. कभी कभी जैसे तेलुगु मेरी, मैं इतना बोल सकती हूँ कि ना पेरू हिंडोला నేను ऑपरेशन अरुणा रेड्डी फिल्म लो हीरोइन చేశాను. बस यही मेरी तेलुगु है. तो सर ने बहुत पेशेंस से मुझे हर एक डायलॉग एक्सप्लेन किया, सर ने बताया, समझाया, फिर मैं उस फील, वो कैरेक्टर की फील लेके फिर मैंने एक्शन किया, अपने डायलॉग डिलीवरी दिया. एंड इट्स डेफिनेटली अ टीम वर्क. थैंक्स टू ईच एंड एवरी वन इन्वॉल्व इन दिस फिल्म. सर के बारे में मैं क्या बोलूँ, आप मुझे पूछेंगे तो मैं यही बोलूँगी, I have never worked with such a great human. यही बोलूँ. అవసాని గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండి మీకు. సో యాక్చువల్గా ఈ లుక్ గురించి ఏం చెప్తారు, అలానే ఇప్పుడు అవసాని 2.0 అనుకోవచ్చా మేము ఈ సినిమా తర్వాత నుంచి కంబ్యాక్? అన్న నేను ఏమనుకున్నానంటే ఫస్ట్లో మాటల్లో అనుకున్నా, మర్చిపోయా, మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నా. ఇది నేను కొన్నాళ్ళ లేట్ అయిన తర్వాత ఈ సినిమా చేస్తున్నాను. ఎందుకంటే తెలుసు కదా, మీరు మధ్యలో గ్యాప్ 2-3 ఏళ్ళు పాలిటిక్స్ అయి చేసుకున్నారు. మీకు దాచుకునేది ఏమి. ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను, ఇది ఫస్ట్ది. అందుకని మీ అందరూ జర్నలిస్టులు నాకు హెల్ప్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. నాకు ఎంత హెల్ప్ చేస్తే నేను ఇంకా మంచి కథలు, మంచి సినిమాలు నేను చేస్తాను. మీ బ్లెస్సింగే కావాలా. నన్ను ఎన్నన్నా సినిమా గురించే మాట్లాడతాం, మీరు తిట్టినా సినిమా గురించే మాట్లాడతాం. అందుకని దయచేసి నాకు హెల్ప్ చేయండి ఈ సినిమాకి. అన్ని సినిమాలు కొత్త వాళ్ళని తీసుకోవడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? అంటే కథే కొంచెం కొత్తగా ఉంది, కొత్తగా ఉంది చూస్తారుగా. పైగా నేను చేశాను ఆపరేషన్ దుర్యోధనలో మెయిన్ ముంబై గారిని హీరోయిన్ చేశారు. అవును.
అట్లా అందులోనే మేలు విలువడు కొత్తదనం ఇది గుడుగురాళ్ళు వస్తుంటే ఎక్కడ ట్రాక్టర్ మెకానిక్ ట్రాక్టర్ బాగు చేసుకుంటున్నాడు. ఆ ట్రాక్టర్ మెకానిక్ నచ్చి సినిమా చేస్తామా అన్న అతనే కోటిరెడ్డి మేలు విలనయ్యాడు. అట్లా చాలా మంచి మంచి క్యారెక్టర్లు ఆపరేషన్ దుర్గంలోనే కొత్త వాళ్ళకి పెట్టారు. ఇప్పుడు అదే మార్గంలో ఏది ఎవరు సూటబుల్ అవుతారో వాళ్ళంతా లక్కీగా దొరికారు. అట్లా ఓకే, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే పోసాని గారు కనిపించగానే ఫస్ట్ లవ్ యూ రాజా, తర్వాత ఏం మాట్లాడుతున్నారా నరాలు కట్టయిపోతున్నాయి, ఇలాంటివి ఎప్పటికీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి కొన్ని డైలాగ్స్. ఇప్పటికీ మీమస్కి కొన్ని పేజ్లు అవి లేకుండా ఎక్కడ కూడా ఒక మీమ్ కూడా ఉండదు. సో ఈ సినిమా రిలీజ్ తర్వాత పోసాని గారి మార్క్ ఏ విధంగా కనిపించబోతుంది, ఎలాంటి డైలాగ్స్ రాబోతున్నాయి? డైలాగ్స్ ఈ సినిమా డైలాగ్స్ కంటే నెంబర్ 1 ఏంటంటే స్క్రీన్ ప్లే. అది మీరు గ్యారెంటీగా ఇప్పుడు కెమెరామెన్ అయినా జర్నలిస్ట్ అయినా ఒక సినిమా చూస్తే సినిమా ఏంటి ఇలా ఉంది, ఇది ఇక్కడ అబ్బాయి ఇక్కడ రావాలి కదా అటు చూస్తే ఏంటి, సినిమా చూసుకుంటేనే మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు. అందుకని ఇది బెస్ట్ స్క్రీన్ ప్లే రాశాను ఈ సినిమా వరకు. 100 సినిమాల్లో కంటే ఇదే బెస్ట్ స్క్రీన్ ప్లే అది మీరు చూస్తే చాలా బాగుంటుంది. ఓకే, అండ్ సో హీరోయిన్ హిందూల టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఆపరేషన్ అరుణారెడ్డి టు స్పీక్. As I said, when I first heard about the story, I fell in love with Arjun. क्योंकि ये character నాకు బ్లెస్సింగ్ ఇవ్వండి అన్న, అదే నేను రిక్వెస్ట్. పోసాని గారు అంటే ఇది శారీ కట్టడం అనేది క్యారెక్టర్ డిమాండ్ చేసిందా, పబ్లిసిటీ డిమాండ్ చేసిందా? చేరా లేదన్నా, మీరు సినిమా చూడండి 100% చేరుతుంది. అంటే ఇట్లానే ఒక జడ్జి అడుగుతాడు సినిమాలో శారీ పెట్టుకొస్తుంది అంటే ఎవరి మీరు సాడిస్టా కాదండి, నేను మానవతావాదిని అన్న. చేరెందుకు పెట్టుకొచ్చారు మీరు సార్? ఎప్పుడన్నా మీరు ఐటీ కంపెనీస్ ఉంటాయి కదండి, మంచి టైంలో చూడండి సార్, లేడీస్ అంతా బయటకు వస్తారు, అందరూ చొక్కా ప్యాంట్ వేసుకొని ఉంటారు. మరి ఎందుకు అడగారు సార్ మీరు ఆడాళ్ళు చొక్కా ప్యాంట్ వేసుకున్నారేంటి మీరు? అలాగ నేను చేరేసుకున్నాను సార్. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్ అన్న సార్, ఇప్పుడు హీరోయిన్స్ ముగ్గురు హిందీ కదా, సో ఎందుకు తెలుగులో తీసుకోలేదు? అంటే మన తెలుగు హీరోయిన్స్ తీసుకొని ఉంటే మీరు సినిమా ద్వారా ఇవ్వాల్సిన మెసేజ్ ఇంకా ఈజీగా ఉండేది కదా అని మీకు అనిపించలేదు? అంటే వాళ్ళకి సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మీ మనసులో ఉన్న ఉద్దేశాన్ని ఆడియన్స్లోకి కరెక్ట్గా ఇంజెక్ట్ చేయడం అనేది, సో లాంగ్వేజ్ పరంగా ఇంకా ఈజీ అయ్యేది కదా? అంటే నేను మీరు చెప్పినట్టుగా 2-3 అమ్మాయిల్ని ఆఫీస్ పిలిచి చెప్పాను. ఒక పేరు చెప్పకూడదుగా, అది వాళ్ళు చెప్తే మీకు ఎప్పుడు చెప్తే చెప్పొచ్చు. నేను వాళ్ళు ఒక అమ్మాయి ఆమె వచ్చింది, ఇది సెల్ ఫోన్లో అందరు కొత్త వాళ్ళని చేస్తున్నాము అని పెడితే ఆ అమ్మాయి ముందు ఫోటోలు పంపించింది, నేను చేస్తానండి అది. వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు, లైన్ చెప్పా ఇలా ఉంటుందమ్మా ఇదని. అవునా సార్, బాగుంది సార్, బాగుంది సార్, రేపు మాట్లాడుతున్నాను సార్, రేపు వస్తాను సార్. ఈరోజు వరకు రాలా. ఎందుకంటే ఆ అమ్మకి ఒక పెద్ద సినిమా వచ్చింది. పెద్ద సినిమా అంటే ఆ హీరోయిన్ కాదు, పెద్ద హీరో సినిమా వచ్చింది. పెద్ద హీరో సినిమాలో 3-4 సీన్లు ఉన్నాయి. అంటే పెద్ద హీరో సినిమాలో 3-4 సీన్లు ఉన్నా కానీ క్రేజ్ వచ్చిందేమో అన్నట్టుగా వెళ్ళిపోయారు అని అనుకున్నా. ఇంతవరకు ఆమె చెప్పడం కూడా చెప్పరా. బట్ కాకపోతే ఏంటంటే బాధపడి ఉంటుంది, సినిమా అట్లా ఫ్లాప్ అయింది కాబట్టి. నాది కాదు వాళ్ళది. అది అందుకని మళ్ళీ ఇంకొకళ్ళు కూడా నేను చెప్తే వాళ్ళు కూడా విని
బాగుంది సార్, బాగుంది సార్, బాగుంది సార్. వెళ్ళిపోయిన తర్వాత వద్దులేండి ఒకసారి కదండి చాలా ఎంగి ఉంటే బాగుంటుంది. మరి ఏజ్ ఎడ తగ్గుద్ది? అదే ఏజ్ కదా. మరి రజనీకాంత్ గారు జరుగుతారు చేస్తారు, చిరంజీవి గారు చేస్తారు, బాలకృష్ణ గారు చేస్తారు, నాగరత్న గారు వీళ్ళందరూ నా వయసే కదా. అది అంటే నేను పెద్ద పెద్ద హీరోని కాదు కదా, ఆర్టిస్టుని. అందుకని వాళ్ళు నేను నచ్చకపోయినంత మాత్రాన చేసేది ఏమీ లేదు. అందుకని నేను కథ మొత్తం రాసుకొని వీళ్ళని ఈ అమ్మాయి చాలా గొప్ప విషయం. నేను ఆ సినిమాకి రాజస్థాన్ మొత్తం తిరగడానికి వెళ్ళా, లొకేషన్స్కి. మొత్తం సినిమా అంతా అక్కడేనండి. రాజస్థాన్ 5 స్టార్ హోటల్స్, విల్లాస్, పెద్ద పెద్ద ప్యాలెస్లు దాని మీద చేశాం. నేను ఒకసారి వస్తున్నా జైపూర్ నుంచి మన హైదరాబాద్ దాకా, నెక్స్ట్ మంత్ వెళ్ళాలని. ఈ అమ్మాయి అందరూ నాకు భారతదేశంలో ప్రతి చోట నాకు ఆంధ్రప్రదేశ్ ఎట్లానో అట్లా నన్ను ఫోటోలు తీసుకుంటారు, నా షేక్ హ్యాండ్ ఇస్తుంటారు. ఎందుకంటే ఎక్కువ 500 సినిమాల్లో డబ్బింగ్కి వచ్చా. అట్లా వీళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు. ఈ అమ్మాయి కూడా దిగింది. అమ్మాయి ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తుంది, ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేసిన తర్వాత ఆమె కూడా వచ్చి ఫోటో తీసుకుంటారు. సెల్ఫీ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా వస్తుంటే ఆమె లోపల దూరం వెళ్ళి ఇట్లా చూసుకుంటుంది. చూసుకుంటే ఈ అమ్మాయి బాగుందన్న చూశాను. ఆడికి వెళ్ళా, మేడం మీ పేరు ఏంటంటే కాదు మా దాంట్లో సినిమాలో ఒక లీడ్ క్యారెక్టర్ చేస్తారా అంటే ఎందుకు చేస్తాను, అది హిందీలో, తెలుగులోనే చెప్తున్నాను మీకు అంటే. అవునా చేస్తారా మీరు, ఎందుకు చేస్తాను అంటే మా కెమెరా ఆయన ఫోన్ చేశాను. ఏమో ఇక్కడ కొత్త అమ్మాయి ఇప్పుడు చేస్తానంది, వాడు చేయలేదు కదా మన అక్కడికి, ఇక్కడ చేస్తానంది అమ్మాయి చూడంటే ఆయనతో అప్పుడప్పుడు లైవ్ చూపించాను. చూసే అబ్జెక్షన్ లేకుండా పెట్టుకుంటాను అమ్మాయిని అమ్మటి అడ్వాన్స్ ఇచ్చేసి తీసుకెళ్ళిపోయాను. ఇది జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమాల్లో చూస్తున్నాం, అది రాజకీయాలకి దూరంగా మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారని అనుకోవచ్చు. అంటే మెంటల్ కృష్ణ సినిమా తీసేటప్పుడు మీరే డైరెక్ట్ చేశారు కదా, ప్రొడ్యూసర్ గారు నిన్నే చెప్పారు. ఏం చెప్పారంటే అప్పట్లో మెంటల్ కృష్ణ సినిమా తీసేటప్పుడు చాలామందిని కలవడం జరిగింది, కృష్ణ గారిని కూడా కలవడం జరిగింది, మందకృష్ణ మాధవ్ గారు ఆయన కూడా కలవడం జరిగింది, తర్వాత ఇలా కొంతమందిని కలవడం జరిగింది. అయితే ఆ సినిమా తర్వాత కూడా మీకు ట్యాగ్ లైన్ వచ్చేసింది, మెంటల్ కృష్ణ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ వచ్చేసింది. ఈ సినిమా తర్వాత ఏమైనా ట్యాగ్ లైన్ వస్తుందంటారా, మారుతుందా లేదా? అంటే చాలా మంది అనుకుంటారు నేనేమో అందుంటారు కదా, నేనేమో జెంటిల్మన్ని, కొందరేమో డాబర్ మ్యాన్ అంటారు. జెంటిల్మన్ అంటారు, డాబర్ మ్యాన్ అంటారు. డాబర్ మ్యాన్ తెలుసుగా, అందుకని నేను ఏం చేయగలను అంటే అగ్రెసివ్గా మాట్లాడతారు, పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు, బట్ ఇప్పుడు చాలా సెటిల్డ్గా ఆలోచించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. వాట్ ఈస్ ద రీజన్ సార్? అంటే భయంతో కాదు, ఏదైనా ఒక సందర్భం ఉండాలి. ఇప్పుడు నన్ను ఇష్టపడతారు, నన్ను బాగా లైక్ చేస్తాను చాలామంది. నేను లైక్ చేసినంత మాత్రం గుర్తుపెట్టుకోను. అన్నెసరీగా నన్ను తిరిగితే ఇంత రసపడి అవుతాను. ఎప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కదా, సినిమా తీసేయండి. నేను నా పెద్ద సంవత్సరాలు కష్టపడి తెలుసు, నేను చదువుకున్నానని మీకు తెలుసు, ఎలా పైకి వచ్చానని మీకు తెలుసు. నేను ఎప్పుడైనా ₹1 రాంగ్ రూట్లో సంపాదించిన, ఒక అవినీతి చేసిన, ఒక బ్రోకర్ పని చేసిన, అన్యాయంగా తిట్టిన, అకారణంగా ఎవరిని నువ్వు ఫిట్టింగ్ పెట్టినా మీరు ఎవరైనా చెప్పుకోకుండా వచ్చి నా చెప్తూ పెట్టచ్చు. నా లైఫ్ టైంలో ఒకసారి టైంలో జగన్ గారు నన్ను ఎన్నోసార్లు పిలిచారు. నేనే అవినీతి పని తెచ్చుకుంటే ఆయన దగ్గర సార్
మాకు ఒక 5 ఎకరాలు ఇవ్వండి సార్, స్టూడియో పెట్టుకుంటాను, నాకు ఇస్తాడు. మంత్రి పదవి అడిగాడు, నాకు వద్దన్నా. మంత్రి పదవి చాలు కదా, చాలా అది అడగండి కావాలంటే, మీరు కావాలంటే మా ఇంటికి వచ్చి చెప్పారు, మీకు ఎమ్మెల్యే కావాలా, ఎమ్మెల్సీ కావాలా అని ఫస్ట్ ఒక అప్పట్లో 16 ఏళ్ళ కిందట. అన్న నాకేమొద్దు, నేను చాలా మంది సపోర్ట్ చేస్తాను, ఉన్నాళ్లలో బెటర్కి చేస్తాను. ఇప్పుడు ఉన్నాళ్లలో బెటర్ విన్నా. ఇది సోనియా గాంధీ గారి డిస్కషన్ చూసిన తర్వాత నేను లైక్ చేశాను, సర్వింగ్ చేస్తాను, నేను చేయను రాజకీయాలతో. నేను ఏ పార్టీలో కూడా సభ్యత్వం నాకు లేదు. జగన్ గారు సహా ఉన్నాళ్లలో చిరంజీవి గారు ఆయన పిలిచారు, సర్వీస్ చేశారు. చంద్రబాబు మన బాబు గారు మంచిగా ఉన్నప్పుడు నేను సర్వీస్ చేశాను. నేనంటే ఆయన చాలా ఇష్టం. రామారావు గారు నేను సపోర్ట్ చేసి ఇచ్చడానికి ఉన్నాళ్లలో నేను బెటర్. ఇతను సరిగ్గా చేయట్లేదు, ఇంకోళ్ళకి చూస్ చేసుకుంటాను. ఇవి చేశాను తప్పితే ఇది ఏమి పదవి చూసుకోలేదు కదా. మీరు చూశారు కదా చివరిలో ఏం చేశారంటే, నాకు పదవి ఏమి వచ్చిందంటే FDC చైర్మన్. నాకు వద్దన్నా అన్న, ఏమయ్యా నువ్వు నంది అవార్డులు అవినీతి జరిగింది అన్నారు కదా, నువ్వు చేయి మంచి పని, నువ్వు సినిమా వాడివి కదా, అది చెయ్యి అంటే చేశాను. చేస్తే వైసీపీ పరిపాలనలో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక్కసారి కూడా అభినందించలేదు, నన్ను అభినందించింది. ఓసారి ఆ నంది అవార్డులు బ్రహ్మాండంగా తీశారు అంటే ఆ పేజీ ప్రెస్ మీట్లో నేనే చెప్పాను. ఆంధ్రజ్యోతి గారికి, ఏబిఎన్ వారికి ట్యాక్స్ చెప్పుకుంటాను, ఈనాడు వాళ్ళకి ట్యాక్స్ చెప్పుకుంటాను, నన్ను అభినందించారు. ఇంత పెద్ద ప్రభుత్వాన్ని ఏమి చేయలేదు. నాకే అంటే నేను డబ్బు తినేవాడిని కాదు, రాంగ్ రూట్కి వెళ్ళేవాడిని కాదు, పైరవీ చేసేవాడిని కాదు, బినామీ తీసుకునేవాడిని కాదు. మీరు ఎవరైనా సరే ఎన్ని టైం ఇప్పుడు నైట్ తెల్లారిగంట నైట్ మా ఇంటి తనకు వచ్చి లేకపోతే దొరికింది ఇక్కడ తింటావు కదా నువ్వు అంటే, ఇక్కడ నుంచి ఈ స్టేట్లో ఆ స్టేట్లో కదా వేరే స్టేట్ ఎక్కడికి వెళ్ళిపోతా పిల్లలతో. మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు చెప్తున్నారు కదా. ఇప్పుడు జోసఫ్ విజయ్ ఎందుకు టార్గెట్ చేశారు అంటే మీరు ఏ మంత్రి పదవి కానీ ఏది ఆశించలేదని చెప్పారు కదా. ఎప్పుడు? బట్ అంటే అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటంటారు మిమ్మల్ని? అంటే అక్కర్లేదు, నిజం చెప్తే చాలా డేంజర్. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక నిజం తక్కువ చెప్పండి, తక్కువ చెప్పాలి అంతవరకు. అంటే ఇది తప్పు అని చెప్పారు తప్ప మీరు చూడండి, మొత్తం చూడమన్నా కదా. నన్ను అన్యాయంగా ఎప్పుడు ఏమన్నా సరే, ఎవరైనా అక్కడ పేదలు ఉంటే నేను తెలుసుకో మీకు, నేను చాలామందికి గుండె ఆపరేషన్ చేయించాను. రామోజీరావు సార్ వెళ్ళిపోయి బీహార్లో ఒక అమ్మాయి గుండు చిల్లుపడిందంటే ఈనాడులో చూస్తే 1.5 lakh పోయి రామోజీరావు గారికి ఇచ్చాను. ఆయనే పంపించండి సార్, పంపించాము, బతికింది, వాళ్ళు రాబోతే చెబుతున్నారు, అంతవరకు రాబోతారు. అంటే చాలామంది ఇప్పుడు రాబోలే ఇప్పుడు చచ్చిపోతాడు, బతికదంటే 1.5 lakh పెట్టి వాళ్ళకి 50-50 చార్జ్ అంటే వాళ్ళు ఆడాలి. ఇంత డబ్బులు ఇస్తున్నారు ఆయన, ఏమో ఆయన అదృష్టం వల్ల వచ్చిందేమంటే ఇప్పటికే హ్యాపీ బ్రహ్మాండంగా రైతు పని చేసుకుంటాడు. అట్లా నేను పేదవాళ్ళకైనా మంచి వాళ్ళకి అనుకుంటే, వాళ్ళకి డబ్బు లేదనుకుంటే నా చేత అనేది హెల్ప్ అంతా చాలా చేశాను. కానీ అకారణంగా నన్ను, నా కుటుంబాన్ని ఎత్తి చూపిస్తే, తిట్టి చూపిస్తే నేను స్కై ఇస్ ద లిమిట్ అంతా చూడటానికి పర్లేదు. గతంలో మీరు అన్ని విషయాలు బాగా రెస్పాండ్ అయ్యారు. మధ్యకాలంలో మీరు రెస్పాండ్ అవ్వలేదు, భయపెట్టారా, మీరే భయపడ్డారా? కాదు, ఎప్పుడు మాట్లాడుతుంటే ఇంట్లో పెళ్ళాపిల్లకి ఏం పెడతాం, సినిమా చేసుకోవాలి కదా, అప్పుడు సినిమాతోనే కదా బతికాం. ఇది బాగా అన్ని చేసిన తర్వాత, మీరు బ్లెస్సింగ్ చేసిన తర్వాత, ఆ తర్వాత మనం మాట్లాడుకుంటాం.
సార్ సినిమా అంటే చిన్న విషయం కాదు. మీరు డైరెక్ట్ చేశారు, యాక్ట్ చేశారు, స్క్రీన్ ప్లే ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రొడ్యూస్ చేయడం అనేది ఇంకొక ఎత్తు. సినిమాకి చాలా బడ్జెట్ అవుతుంది. మరి మీకు అంత బడ్జెట్ ఎంతవరకు పెట్టగలిగారు అండ్ ఏదైనా సపోర్ట్ ఉందా ప్రొడక్షన్ వైపు? ఏం లేదు. 5.5 క్రోర్ దాకా అంతా నడండి. బ్యానర్ పేరు యూపీ సినిమా లైన్స్. యూపీ సినిమా లైన్స్ అంటే యూ అంటే యూజువల్, పిఎంటి ప్రిన్సిపల్ నా కొడుకుల పేరు. పైన మా ఆవిడ పేరు కూడా చెప్పాను. కుసుమ ఏది ఎంటర్టైన్మెంట్స్ కూడా కుసుమ ఎంటర్టైన్మెంట్స్. ఇంట్లో వాళ్ళు ఏమన్నారు సార్? ఇంట్లో నన్ను ఎప్పుడు ఏమన్నాడు, ఎప్పుడు లవ్ చేస్తాను మీలాగ అంటే అంటే నా డబ్బులేనండి, మొత్తం నా డబ్బులే. ఫైనాన్స్ తీసుకోవాలా మావిడే అన్నాయి. మావిడికి డబ్బులు ఉన్నాయి, బ్యాంకులో లోన్ తీసుకున్నాం, మాకు నెల డబ్బులు వస్తాయి, అవి కట్టుకుంటాము. అట్లా సినిమా తీసుకుంటూ వస్తున్నాను. ఇది మామిడి చెప్పాడు. ఒకటి ఒక పోయిందనుకో, ఇంకొకటి ఒక 5 దాకా కలిసి 5 కూడా ఆడకపోతే నేను మానే అవకాశాలు తీసుకుంటా అన్నా మామిడి. ఎందుకు మన ఏగా డబ్బులు తీసుకోవడం. ఆర్జీవి ఏమయ్యాడు మీరు చెప్పరా, నాకు చెప్పరా అంటే ఆర్జీవి అంటే ఇప్పుడు నేను మామిడి పేరు చెప్పా, మీరు ఆర్జీవనం ఆర్జీవిలా అవుతారంటే అక్కడికి వెళ్ళి భయం వేసింది. సినిమాల్లోనే సీనియర్ ఆయన సినిమా వచ్చినప్పటికీ రాజకీయాలు వాటిలో ఎప్పుడు టచ్ చేస్తూ సినిమా తీసుకుంటూ వెళ్తుంటారు. ఆ విధంగా ఏదైనా మోసానికి ఇష్టపడలేదు, మోసానికి ఇష్టపడలేదు. నేను ఎవరిని అనుకరించను, అనుసరించను. Yes. So thank you so much media. And last time సార్ ఒక స్టాండింగ్ వచ్చేసి గ్రూప్ ఇచ్చి